ప్రభుత్వ భూములు కనబడితే చాలు కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. తాగు సాగునీరు అందించే చెరువులను సైతం వదలటం లేదు. రాత్రికి రాత్రే మట్టితో పూడ్చి మాయం చేస్తున్నారు. అధికారుల అండదండలతో ప్లాట్లుగా మారుస్తున్నారు. కళ్ల ముందు జరుగుతున్న అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని కోమటికుంట చెరువుపై స్థిరాస్తి వ్యాపారులు కన్నేశారు. 18 ఎకరాల 3 గుంటలున్న చెరువును మిషన్ కాకతీయలో భాగంగా ప్రస్తుతం పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. దీనికోసం 14,50,000 రూపాయలు మంజూరు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ కుంట పూర్తిస్థాయిలో నిండింది. సంగారెడ్డి పటాన్చెరు మార్గంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న దీనిని చూసి వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమృద్ధిగా జలాలు చేరడంతో రుద్రారం వాసులు సంతోషించారు. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. కొందరు వ్యక్తులు లేఅవుట్ పట్టం పట్టుకుని కుంట పరిసరాల్లో తిరుగుతున్నారు. రాత్రిపూట మోటార్లతో నీరు తోడేస్తున్నారు. తూములను ధ్వంసం చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. నిండుకుండలా ఉండాల్సిన కుంట దాదాపు ఖాళీ అయ్యింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కోమటికుంట చాలా క్రితంల నుంచి ఎండిపోయిన వరకు ఉండే పైప్ లైన్ వాటర్కి వచ్చి కొంచెం వాటర్ స్టోరేజ్ అయిన ఉండే. అయితే ఏమైందంటే ఇప్పుడు వర్షాలు పడ్డ వల్ల ఫుల్ అయింది. మామూలుగా ఒక అలుగులు వెళ్ళినాయి, 2 సార్లు అలుగు వెళ్ళింది. తూముల నుంచి నీళ్ళు పోతున్నాయి. తూము కట్టిపిచ్చేస్తే వాటర్ స్టోరేజ్ అవుతాయి. అవి ఇప్పటిదాకా కొలిచిండ్రు వాళ్ళు. ఈ రామనారపులు మరి ఎవరో తెలియదు, వాళ్ళైతే కొలిచిండ్రు, మనకు తెలియదు. చెరువు ధ్వంసం విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. కొందరు వ్యక్తులు తమ పట్టా భూములను ఇళ్ల స్థలాలుగా మార్చేందుకు ఈ దారుణానికి పాల్పడ్డారని అంటున్నారు. దీన్ని రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లామని చెబుతున్నారు. నీటి వనరులకు నష్టం కలిగించిన వారిపై కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎఫ్టీఎల్ ఏరియాలో కొందరు ప్లాట్ ఓనర్స్ ఉండడం వల్ల వాళ్ళు నైట్ టైంలో వాటర్ తోడేయడము, తూము డ్యామేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళపైన కేసులు పెట్టమని తహసీల్దార్ గారికి రాస్తాము. రాసి నెసరీ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళపైన. అయినా ఎఫ్టీఎల్లో నుండి మనకు సుమారు 30-35 ఎకరాలు ఉంటుంది. వెంచర్స్ అవి చేస్తున్నారు. వాళ్ళ ల్యాండ్స్ మన చెరువులో కూడా ఉన్నాయని అన్నారు. వాళ్ళు స్పెసిఫైగా తెలియదు. మరి నైట్ చేస్తుంటారు, నైట్ కార్యక్రమం జరుగుతుంది. అయితే టేకప్ చేయాలని చూస్తే కాంట్రాక్టర్ కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా నేతలు, అధికారులు స్పందించి చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మిషన్ కాకతీయ లక్ష్యం నీరుగారిపోకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.